సార్ గత కొద్ది కాలంగా రేపుకు గురై హత్య చేయబడుతున్న అమ్మాయిల సంఖ్య బాగా ఎక్కువైంది. దీనికి మీ సమాధానం? నేను కూడా అదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేశాను. తొందరలోనే తప్పకుండా పట్టుకుంటాం. ఇంకెన్ని రోజులు పట్టుకుంటారు సార్? ఇంతమంది బలైపోతున్నా మీ ప్రభుత్వానికి చేంకుట్టినట్టయినా లేదని జనం అనుకుంటున్నారు సార్. అవి ప్రజల మాటలు కాదు, మీ మాటలు. ఇంటర్వ్యూ చేయండి, ఇంటరాగేషన్ కాదు. చనిపోయిన ప్రతి అమ్మాయి ఇంటికి నేనే స్వయంగా వెళ్లి పలకరించాను. రాత్రి 2 గంటల వరకు పోలీసు వారితో ఈ విషయం గురించి చర్చించాను. అది సరే సార్, ఎప్పుడు పట్టుకుంటారు? పోనీ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారో చెప్పండి సార్. ఈ వారంలో అది జరగకపోతే కేసుని సిబిఐకి అప్పచెప్పడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. సార్, మిమ్మల్ని సీఎంగా నిలబెట్టిన కేఎం గారికి మీరు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, మీ మీద ఆయన బాగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీనికి మీ సమాధానం? నిలబడ్డానికి ఎవరో చెయ్యి ఇచ్చారని జీవితాంతం వారి చేయబట్టుకొని నడవలేం కదా. నేను సీఎంని. ఈ రాష్ట్రంలో 10 కోట్ల జనాభా భవిష్యత్తు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏ ఒకరి కోసమో నేను పనిచేయను, ప్రజలందరి కోసం చేస్తున్నాను. అంతేగాని కీలుబొమ్మల ఆట ఆడడం నా పదవి కరెక్ట్ కాదు. ఇంకో విషయం, ఏ కేఎం గారో పిఎం గారో నన్ను నిలబెట్టలేదు, ప్రజలందరూ నిలబెట్టారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, కేఎం గారు పిఏ వచ్చారు మిమ్మల్ని కలవడానికి. సరే, మనం తర్వాత కలుద్దాం. నమస్కారం. సార్, రేపు కేఎం గారు బర్త్డే సార్. తెలుసయ్యా, తప్పకుండా వస్తాను. రేపు ఆయన సరిగ్గా 8:50 కేక్ కట్ చేస్తున్నారు. అరగంట అడ్వాన్స్ గానే వస్తాను. కానీ మీ పదవికి రాజీనామా చేసి మాజీ సీఎంగా మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. ఏంటి? రాజీనామా చేసి మిమ్మల్ని మాజీ సీఎంగా రమ్మన్నారు సార్. ఏంటయ్యా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? సీఎం పదవి అంటే నిచ్చెననుకుంటున్నాడా పెద్ద ఆయన? ఎక్కమంటే ఎక్కడానికి, దిగమంటే దిగడానికి? తెలియదు సార్, ఆయన చెప్పమన్నారు, చెప్పాను. ఆయన రాజీనామా చేయమనగానే చేయడానికి నేను ఆయన ఇంటి ముందు గూర్ఖానేం కాదు. మీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా, ఏమైనా చెప్తారు. నేను రాజీనామా చెయ్యను కాక చెయ్యను. ఏం చేస్తా అంట ఆయన? అది చెప్పలేదు సార్. నమస్కారం. ఈ రోజు దీపావళి, రంజాన్, క్రిస్మస్ కానే కాదు, కేఎం గారి పుట్టినరోజు. ఆయన గురించి చెప్పాలంటే గాంధీ మహాత్ముడిని చంపడానికి ఒక గాడ్సే, అలాగే జీసస్ ని చంపడానికి యూదాస్ శత్రువులు. కానీ కేఎం గారికి రాష్ట్రంలో ఒక్క శత్రువు కూడా లేడు. అందుకు కారణం ఆయన మంచితనం. కేఎం అంటే కింగ్ మేకర్. ఇది జనం ఆయనకి ప్రేమతో ఇచ్చిన బిరుదు. రాష్ట్రంలో ఏ పార్టీ పాలనలో ఉన్నా అందరికీ నాయకుడు ఆయనే. సీఎం దగ్గర నుంచి వార్డ్ కౌన్సిలర్ దాకా అంతా ఆయన చేతుల మీదుగా నిలబడేవారే. మంచి వాళ్ళకి అండా, తెలుగు తల్లికి పూలదండ అయిన ఈ మహానుభావుడి పుట్టినరోజు వేడుకల్ని లైవ్ లో మా ఎస్టీవీ మీకు అందిస్తుంది. చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నగారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తాతయ్య. చిన్న కృష్ణమూర్తి, పదవి కోసం పాకులాడే పొలిటికల్ లీడర్స్ నా కాళ్ల మీద పడతారు. మీకెందుకురా? సర్వే జన సుఖినో భవంతు. హ్యాపీ బర్త్డే సార్. పదన్నారా, కేక్ కట్ చేదురు గాని. కట్ చేయటానికి ఇంకా టైం ఉందిగా, తొందరపడదు. అయ్యా నమస్కారం. నన్ను ఆశీర్వించండి అయ్యా, ఆశీర్వించండి. ప్రియ శిష్యుడు. సార్, మీ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు మీరేదైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? సందేశాలు ఇవ్వటానికి నేను మహాత్ముణ్ణి కాదమ్మా, ఒక మామూలు మనిషిని. నేను యువతకు చెప్పేది ఒక్కటే, దేశం కోసం మా ప్రాణాలడ్డు పెట్టి తెల్లవాళ్లతో పోరాడాం. ఆ అవసరం ఇవాళ మీకు లేదు. మీరొక చెట్టు నాటిన, ప్రాణం పోతున్న మనిషికి రక్తం ఇచ్చిన, దేశ సేవ చేసినట్లే. 85వ పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది? మీ అందరితో కలిసి జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నాన్న, రాహుకాలం వచ్చేస్తుంది. కేతు ఇంకా రాహువుని మింగలేదు. ఒరే, ఇటు చూసి చేయరా. అడే చూస్తున్నానయ్యా. కర్మ, 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు, నువ్వు ఎటు చూస్తుంటావో అర్థం కావడం లేదురా. అది నన్ను కన్న మా అమ్మకే తెలియదయ్యా. అది సరే గాని, రోజు రాగానే నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు మెడిసిన్ సీట్కి డొనేషన్ కట్టాలి అని మేడం వాయించేవాడివి, ఇవాళ సైలెంట్గా ఉన్నావేంట్రా?
ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదయ్యా. ఏ ఈ రోజు నుంచి డబ్బు మీ ఇంట్లో చెట్లకు కాస్తుందా? లేదయ్యా, దేవుడి దయ వల్ల డబ్బు కుదిరిందయ్యా. నేను కాకుండా నిన్నాదుకునే దేవుడు ఎవర్రా? కేఎం గారయ్యా. రావయ్యా బండారయ్య. అయ్యా నాకా? రేపటి నుంచి నువ్వే కదయ్యా కొత్త సీఎం. అర్థం కావట్లేదయ్యా. మంగలి గడ్డం గీస్తుంటే పాత సీఎం గొంతు తెగిందట. కళ్ళు తెలియని మంగలి కదా, కత్తి జారుంటుంది. రేపటి నుంచి నువ్వు జాగ్రత్త. ఎంత మాట అన్నారయ్యా? నా కుర్చీ మీ కాళ్ళ దగ్గర వేసుకుంటానయ్యా. వేసుకోలేదనుకో, గీయటంలో తేడా పడదు. మనం ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాం. కేఎం గారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడి ఖైదీలకు పాలు పళ్ళు పంచుతారు. మానస, ఎస్టీవీ. నమస్కారం సీతారామయ్య. పదండి. ఈ నెల 16న నీ శిక్ష పూర్తవుతున్నందుకు నాకు ఆనందంగా ఉందిరా. 87 ఏళ్ళు వచ్చిన అదే తేజస్సు, అదే కసి నాకు చాలా గర్వంగా ఉంది. సీతారామయ్య, ఈ రోజు నాకేం కావాలన్నా నా కాళ్ల దగ్గరికి వస్తాయి. కానీ నా ప్రతి పుట్టినరోజు నీతోనే ఎందుకు పంచుకుంటున్నారో తెలుసా? అక్కడ నాకు కలగని ఆనందం నీతో కలిసినప్పుడే దొరుకుతుంది. ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి ఈ భూమి మీద నువ్వొక్కడివే. ఈ పుట్టినరోజు విశేషం ఏంటో నీకు తెలుసా? అయ్యగారి దయ వల్ల నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. బండారయ్యా, నేనేంటో తెలిసిన బాల్య స్నేహితుడురా వీడు. ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించు. మీకు కూడా చాలు, చాలు. మీకు వెళ్ళు. అంతా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటా. నీకిక్కడ వసతులు బాగున్నాయా? మాంసం పెడుతున్నారా? ఎండలు బాగా ముదిరాయనుకుంటా. ఏసీ ఏమన్నా పెట్టించమంటావా? నన్ను చంపాలని ఎన్నిసార్లు మోసపోతావురా? ఇది 18వ సారి. నీ శిక్ష పొడిగించడానికి నాకింకో దారి లేదు. జైలర్ సార్, దీనికి సున్నం వేయించి ఏసీ పెట్టించు. జై సీతారామయ్య, నువ్వేం వరి అవ్వకు. నేను చచ్చే వరకు నిన్ను బ్రతికించుకుంటాను రా. కృష్ణమూర్తి. కేఎం కింగ్ మేకర్. భద్రాచలంలో కళ్యాణమా? మా ఊళ్ళో అయిపోగానే మొదలు పెట్టుకోండి. ఓకే. భద్రాచలం నుంచి పెద్ద పూజారి గారు కళ్యాణం ఎన్నిటికి పెట్టుకోమంటారని అడుగుతున్నారు. చాలండి బడాయి, ఇక్కడ మొదలు పెట్టారా? నమ్మవు. అవును, మన అమ్మాయి ఏదండి? అదిగో మినిస్టర్ గారు, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా చూస్తున్నా? బావ కోసం నాన్న, ఈ కళ్యాణం చూసైనా నన్ను చేసుకుంటాడనుకుంటున్నాను. నువ్వు గౌన్లు అన్నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. చేసుకున్నాడా? గింగిరాలు ఎత్తిపోక యారా ప్రెసిడెంట్ నేనే కోడుకోతాలు వచ్చాను అనకాని అతలు మీరు ఇప్పుడే రావడం. ముందొచ్చి మీరేం సాగదీశారని నరసారావు పేట నుంచి అట్టుకొచ్చిన నెంబర్ 1 భాగవతం గారు. వీళ్ళు పగటేసుకోళ్ళ సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు పొమ్మని వచ్చారు నా కోసం. బిజీ పర్సన్. బిజీ పర్సన్. ఓయ్, వీడి పేరేటి? దేవుడు. ఈడి భీముడా? ఈడి భీముడేంటి నాకన్నా పక్కలాగా ఉన్నాడు? నీలా శుభం దగ్గరికి వెళ్ళి అలా తయారాడు. నార్మల్. ఇప్పుడు అది అవసరమా? మనలో అమ్మనమాట. మీరు భోంచేసి అన్నాలేంద్రా? 2 రోజులు అయింది. కనబడుతూనే ఉంది. టిఫిన్లు ఏర్పాటు చేసిన ఎప్పుడు వీళ్ళ దినాలక? బాగా అన్నావు. రాముడేటి? అడుగో ఈడు రాముడా? రాముడైతే బాణాలు ఉండాలి కదా. ఆయన ఇచ్చే డబ్బులకు బాణాలు బర్రుషలు వస్తాయేటి? బాగా చెప్పావు. అది సరేరా, ఇంతకి చేతేది గుడ్డోడు ఏంటి ఐశ్వర్యరాయలాగా? అదిగో. అమ్మో అమ్మో, ముదిరిపోయిన పీతలాగా ఉంది. ఇది చేసేటి.
ఒక్కటి మర్చిపోయినాం, అన్ని విగ్రహాలు ఎత్తుకొచ్చినాం, హనుమంతుడి విగ్రహం విడిచిపెట్టినాం. అరే చల్ నీవన్నీ లంగలెక్కలేరా లేకున్నా పర్వాలేదు బిడ్డ. అగో ఎట్లొస్తుండో చూడు బుల్లెట్ మీద డగ 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 అటు చూడుండ్రా. ఎవడన్నాడు? హనుమంతురా కట్టుకోడు ముక్కలు గిట్ట కొడితే ఇంత కూరైనా మిగులుతుంది బిడ్డ. వాడు కొట్టే కొట్టుడుకు ఒక చిన్న బొక్క కూడా మిగలదురా అయ్యా. ఈ దేవుని బొమ్మలతో ఇట్లా దొరికిన వరకు ఆ దేవుని కాడికే పంపిస్తాడు బిడ్డ. మీ అందరు కాళ్ళు పంపుతారా ఇచ్చేద్దాంరా బిడ్డ. అరే చెప్ ఇంత కష్టపడి దొంగతనం చేసి దానికి ఇయ్యనిక అన్ను దాక్కో. పోయినా అర్రయ్యా వాడి మీదకెళ్ళి వడ్ల గింజ కూడా తీసుకపోలేం. ఈ విగ్రహాలు ఎడికెళ్ళి తీసుకపోతావురా. హనుమంతు మా ఊళ్ళో ధైర్యం కోసం దేవుణ్ణి కొలుస్తారు, ఆపదొస్తే నన్నే పిలుస్తారు. కాసుకోండ్రా. రావి చెప్పినప్పుడు విన్నారా. హరి హరి నారాయణ
ఇల్లాది తాగ మాట్లాడగా రే అన్న తాగలేదు స్టడీ నేను చెప్పింది కూడా అదే ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపో మాము ఏట్రా నాకు భయం వేస్తుంది మామ. భయమా? నువ్వెవరు? ఈ ఊరికే హనుమంతు. మన ముద్దుల కన్నా ఈ జిల్లాకే హనుమంతురా. జిల్లాకే కాదు ఏ రాష్ట్రానికే దేశానికి అమెరికాకే హనుమంతు. అమ్మడికి మేకపోతుని పలిస్తారు కదా అలాగే వీడికి దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ చేసిన మేకపోతులేక అవుపడుతున్నట్రా అదే ఇక నువ్వు ఆలోచించుకో చిన్నగా లోపలికి వెళ్ళిపో ధైర్యం వచ్చింది మావా. వెళ్ళిపోనా మావా మీరు ముందు పదండ్రా. ఏడేట్రా ఏడు లోపల ఉన్న దెయ్యానికి మనల్నే వండేసి బిర్యానీ చేసి ఎట్టించేటట్టు కొన్నాడు చూస్తుంటే అడుగు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతా. నరుకుతావు నీతో నరికించుకోవడానికే మా అమ్మగారిని నీ చేతిలో పెట్టింది. ఏయ్ బేబీ, అవును నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇలా మెలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది చెప్పు. అసలే ఊళ్ళో డాక్టర్ లేడు, నీకు ఏదైనా అయితే నాకెవ్వలేడు. బేబే ఒక వరుస కాళ్ళు నొక్కేమంటావా కళ్ళు మూతడిపోతాయి. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? పండగ పూట ఊళ్ళో అందరూ అడిగితే స్టెప్ వేసా. మా వాళ్ళు అందరూ మందు కొట్టారు, నేను కొట్టానేంటి? లేకపోతే ఊళ్ళో ఆడదాని మీద చేసానా? పెద్ద నరికేస్తాను పొడి చేస్తాను అంటున్నావు. నువ్వు నరికిన వాళ్ళంతా కుప్పలు కుప్పలుగా ఊళ్ళో పడి ఉన్నారు. దానికి ముందు చేసిన ఫైటింగ్ సంగతి ఏంటి? గుళ్ళో దేవుడి విగ్రహాలు ఎత్తుపోతున్నారే, ఫైటింగ్ చేయక పసుపు నీళ్లు చల్లి దిష్టి తీసి పంపిమంటావా ఏంటి? ఊళ్ళో ఎవ్వరికి పట్టని గొడవ నీకెందుకురా? నాకే కావాలి, నేనే చెయ్యాలి. ఇదిగో బేబీ, ఈ కొండలు పెంచింది నీకు చూపించడానిక. ఒక్కసారి అలా ఊళ్ళోకి వెళ్ళి చూడు మనల్ని ఎలా పొగుడుతున్నారో. అమెరికాకు కూడా హనుమంతుడు నేనేనంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే. ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త 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 ఆడిపోతున్నావు. హనుమంతు, వాళ్ళది మనసులో పెట్టుకుని రేపు నిన్నేదైనా చేస్తే? ఏదైనా చేసేయడానికి మా అమ్మగాంది ఎలకనో పిల్లినో కాదు, పులినే. ఈ పులి ఎవరి దగ్గర పెరిగింది? ఈ సింహం దగ్గర. బేబీ, నీ ఆశీర్వాదం నాకుందే. పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసేసుకోవో. అది సరే గాని ఆకలి గురించి ఏం మాట్లాడవేంటే? నేను వంటే చేయలేదు. నువ్విక్కడ పొయ్యి మీద పాలు పెడితేనే అక్కడ పొలంలో ఉండి చెబుతా నువ్వు పాయసం వండుతున్నావని. జీడిపప్పు పాయసమేనా? నేను చూసుకుంటాలే. కోల్ కోల్ బేబే, ఈ పాయసంతో పడేసినట్టున్నా ముసలాడిని. అబ్బో నీ దగ్గర చాలా సెకళ్ళు ఉన్నాయా? ఇదిగో బేబే, పడుకున్నాక ఈజీ కదా అని అప్పుడు నరికే కాళ్ళు జీవితాంతం నన్ను మొయ్యలేక చేస్తావు. ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు.
ఇంకెంతసేపు చూస్తాం పదండి. అబ్బో ఉండండి. పౌడర్ డబ్బా కొంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకి ఇలాంటోడు దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు. కరెంట్ గా చేయండి, లేదా అల్లుడు కోపం వస్తుంది. 15, 20, 34, 45, 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాట లేనట్టు పొద్దున్నే నాకు ఎక్సర్సైజ్ పడబెట్టి బాబు. మనిషి అన్నాక కాస్తంత ఫిట్నెస్ ఉండాలి. మరి రావుగోపాలరావు ఒకటి అలాగన్నాడు, మనిషి అన్న తర్వాత కళపట్లు ఉండాలన్నాడు కదా. టికెట్ కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోషణ కోసమేనా రోజు సుబ్బమ్మ గారితో గడ్డి బాగా వెనక దూరుతుంది. అది కూడా చూసారేటి? అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా సుబ్బమ్మ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది ఏంటి? అబ్బా, ఆ కండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి. ఓయ్, కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా? ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్, నాకు మా బావంటే ప్రేమ, కానీ మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి దోపంలలో ఎవరు ముషరఫా క్రికెట్ చూస్తున్నావా? కప్పు మాదేలేవా? నేనే నాగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది, ఏంచి 4 రోజులు కూడా కాలేదు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఛీ, పో బావా. పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసేన పిచ్చి సత్యవతి, మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ, పో బావా. రావే. చా, ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మిస్తా. ఏంటమ్మా పందెం? నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంత్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. ఫిట్నెస్ ఫిట్నెస్. 2005, 2006. ఓయ్, కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే, కరెక్ట్. అదే అదే అదే. ఓయ్, వెళ్ళమంటే మీకు కాదు. మీరుండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మనసంతా నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాం రా. నీ అమ్మ కడుపు మాడా, ఉంచుకుందాం రా కాదు, ప్రేమించుకుందాం రా. ఏదో ఒకటే, మా బావను అంత ఇదిగా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నా. చేతులు గీతులు వేయటం నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? మావా, దేని చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి, నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడకురా అల్లుడు, పట్టకాలు పట్టుకోవాల్సిన చేస్తాడు, దీన్ని బయట కొంగ పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసి. నన్నే తోసిస్తావా? ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇది మరీ బాగుంది, మధ్యలో మా బాబాయ్ అంటే. నువ్వేం ఆవేశపడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు. మావా,
ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది. ఏ లాభం పద. సత్యవతే సత్యవతి నీ అమ్మ కనుకోమాడా. హనుమంతు సత్యవతే సత్యవతి సత్యవతే మావా లేవట్లేదు. లేవడానికి చేసింది రాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగిసింది పొట్టనొక్కి కక్కించి నేనా? పెళ్లి కాకుండానే పొట్టనొక్కిచ్చేదానికి పెళ్లి చేసుకోవాలేటి? నువ్వు కానీ చెప్తాను. అదేటైతే సైడ్ ట్రీట్మెంట్ సైన్స్ ట్రీట్మెంట్ అదే కానీ చెప్తాను కదే. ఇప్పుడు పని చేయి. నోట్లో నోరు పెట్టి శ్వాస. అమ్మో నేనా? చేయను. మరి నేను చేయనా? సైన్స్ ట్రీట్మెంట్గా చెయ్యి. అయితే ఓకే. ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే. అదేదో నువ్వే కాని. తప్పదా? కానీ చెప్తుంటే కదే. ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అవునా? అంటే అవును. ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. అవే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది. కొట్టండ్రా. You brute! How dare you to touch me? ఏ రబ్బడి రబ్బా! ఏంటే మా బావ మీద చెయ్యొత్తుతున్నావు? చెయ్యి నరికి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మాయి చేయి పట్టుకులాగితే చెయ్యెత్తగా ముద్దు పెట్టుకోమంటావా? పోవే. ఓయ్, మా బావే అలా లాగాలనుకుంటే అట్టెడుళ్ళు ఇట్టెడుళ్ళ అమ్మాయిలందరూ పని మానుకుని వచ్చి క్యూలో నించుంటారు. తనే చూడకపోతే ఈ కరెంట్ షాక్ తగిలి కాకిలా మడి చచ్చేదానివి తెలుసా? ఆ విషయం అమ్మాయికి తెలియదులేవే. అయినా ఆడదంటే మాత్రం కరెంట్ ఉండాలి. మీరేం పట్టించుకోకండి. చూడండి సుధాకర్ గారు, ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్ లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకు చెప్తారా? ఒక దీపం వెలిగిస్తే 10 మందికి వెలుగునిస్తుంది. అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి. ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన ఆ వ్యక్తే మా హనుమంతన్న. ఏమండి, వాడేదో అభిమానంతో చెబుతున్నాడు. నేను చేసింది ఘోరంతా, వాడు చెప్పేది కొండంతా. చూడండి, మీరెంతో చేశారు కాబట్టి అతనంత కృతజ్ఞతగా చెప్తున్నారు. రండి, మీరు మాట్లాడండి. నేనా? నువ్వు ఉండాలడు. నీకంతా మొగమోటం ఎక్కువ. నిన్నెళ్ళి అంత కరెంట్ గా చెప్పి చేస్తాను కదా. కాలు కదిపితే నరుకుతాం. నువ్వు వెళ్ళు బావా. పంచాయతీ బోర్డు కలర్ టీవీలో కనిపిస్తావు. వెళ్ళు బావా. అంటావేటి? ఇంతవరకు మా నూరాడు కనీసం రేడియోలో కూడా ఎవరు కనబడలేదు తెలుసా? అరే డబ్బా, రేడియోలో కనపడరా? వినపడుతుంది. మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా? అది కాదు మా. ఇదిగా బేబీ, నేను రానన్నానే. ఈ నాయాళ్ళే ముందుకు తోశారు. ఇదేంటిది మనమే తోచేస్తున్నాడేటి? ఇదిగా బేబీ, ఇంత మందిలో చేయి చేసుకున్నావు అంటే బాగోదు. ఏమిట్రై అవతారం? ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా? వెళ్ళి కొత్త బట్టలు వేసుకురా. అదా, వెళ్ళరా. ఏమండే, మా బేబీ నన్ను గెటప్ లో చూడాలనుకుంటుందండి. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. రే మావా, నేను గెటప్ వేసుకుని వస్తా. లోపు మీరు కవర్ చేయండి. అలాగే, త్వరగా వచ్చే. అల్లుడు వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకం నుండి కాటి కాపరిసి యాక్ట్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా ఏనండి బాబా. ఎప్పటి అది హరిశ్చంద్రులది కాదు, మహాభారతంలోది. తెలుసులేవా? రమయ్య రమయ్య. ఎవడ్రా తలుపేసిందే? ఎవడ్రాది? నేనేరా. ఇదిగో బేబే, బేబే ఇదేంటే అక్కడ టీవీ నా గురించి వెయిటింగ్. తలుపు తీయే. ఇప్పుడు నువ్వు టీవీలో కనబడితే పడకూడని కళ్ళన్నీ నీ మీదే పడతాయి.
వద్దు వారే నీ అమ్మ కడుపు మాడ ఊరంతా కనబడి నేను కనబడకపోతే అవమానం నాకు కాదే నీకు దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకు చెప్తారా? నేను ఇంతటి వాడిని అవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన ఈ ఊరందరికీ తెలుసు. నన్ను ఎంతో ఆదరించి తన సొంత తమ్ముళ్ళ నన్ను చాలా కష్టపడి చదివించాడు. అలాంటి అన్నయ్య దొరకటం నా అదృష్టం. నేను తప్ప అందరూ ఉన్నారు. అవును, చుక్కల్లో చంద్రులా కనిపించాల్సిన బావని కనపడకుండా చేసావు కదే ముసల్దానా. ఊరుకోవే, అసలే వాడికి దిష్టి ఎక్కువ. నీ మొహం తీస్తే నువ్వు నాతో మాట్లాడుతూ. అది కాదురా, నువ్వు నాతో మాట్లాడుతూ నేను నీతో మాట్లాడను. ఏయ్ సత్యవతి, మా బేబీ అని కనబడిందా? ముసల్దా మా ఇంట్లోనే ఉంది, వెళ్ళు. నీ ఇంట్లో ఉండి ఇంత బిల్డపిస్తుందా? ఆకలేస్తుంది, ఇంటికి రమ్మన్నానని చెప్పు. ఆగాగు, అదేదో నువ్వే చెప్పు, నేను చెప్తా వెందు రా. సరే పదవే, దాని సంగతి తేలుస్తా ఈరోజు. వసే బేబీ, బేబీ ఎక్కడే అది? అబ్బా లోపలే ఉంది, వెళ్ళవయ్యా. లోపల? బేబీ, ఏయ్ బేబీ ఎక్కడున్నా? ఏం చేస్తున్నావే? రేప్ చేయడానికి. రేపా? ఇదిగో సత్యవతి, ఇదేం పద్ధతిగా లేదు. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. మర్యాద తలుపుతి. మర్యాద లేదు, మామిడికాయ పచ్చడి లేదు. ఈ రోజు అటు ఇటు. ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా? ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయకూడదు తెలుసా? ఆహాహా, మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా? అదేం కుదరదు. ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా. జై చలపతిరావు. చలపతిరావా? ఆడేవాడే సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే. అది ఊడిపోతే దీనికేదో పులిందిరా. కొంచెం ఉంటే కొంప మునిగేది. రే చెప్పుగా మొక్కారా? ఏసు గంట అయింది, చూసుకో. రే మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను రా. బేబీ కనబడితే ఈ పేక ముక్కలు పట్టుకొని ఎందుకుంటావు? రెండు చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటావు. పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాను రా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయితే ఏ దయ్యాల సంఘానికో నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళుంటుంది. ఆడు వెలుతురు చూడకుండా ఉండగలడేమో గాని బేబీని చూడకుండా ఉండలేటరా. రే ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు, మనం కూడా వెళ్ళి వెతుకుతాం. పదండ్రా పదరా. ఏం జరిగింది? ఏరా హనుమంతు, ఇక్కడ కూర్చున్నావేంటి? మా బేబీ కనబట్టలేదు బాబాయ్. కనపట్లేదా? రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా, దానికి కోపం వచ్చినట్టుంది. లేదు చూసేసరి కనబడలేదు. భలే వాడివిరా, అసలే ఆవిడకు రోషం ఎక్కువ. నువ్వు తిట్టేవన్న కోపంతో ఏదైనా అఘాత్యం చేసుకుంటుందేమో, వెళ్ళెత్తుకు. బాబు, ఒకసారి సీతారామయ్య గారితో నాగులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా? ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు? అతను ఎలాగూ నిన్ను కలవడం తెలుసు కదా. ఒక్కసారి చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆమె ఒక్కతే వచ్చిందా? అబ్బాయి కూడా వచ్చాడా? ఒక్కతే వచ్చింది. ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడనని చెప్పు. వెళ్ళు, వెళ్ళు. డ్రైవర్ బండాపు. సార్ ఏమైంది? సార్ మీరు తొందరగా దిగండి సార్. బండిలో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్, దయచేసి మీరు దిగండి సార్. పేలిపోతుంది సార్, దిగండి సార్. అమ్మో పేలిపోతుందట. కూర్చోరా. వాడు చెప్పగానే నమ్మేయడమేనా? నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది, లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్. అవును సార్, బాంబ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. దయచేసి దిగండి సార్, ప్లీజ్ సార్. నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికుందిరా? Come on, move. There is no bomb, sir. Fake call. హలో, ఎవరు? నీ మొగుణ్ణి, యముణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కావాలి నీకు?
నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా. తల తిక్కగా ఉందా? ఏయ్, అరవకుండా కారు దిగరా. లేట్ చేశావో లేట్ కృష్ణమూర్తి అయిపోతావు. నీ కారులో బాంబు ఉంది. నోర్ముయ్, ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా. నీ బామ్మ స్క్వాడ్ ఏం కాదు, అలా వచ్చి బాంబు పెట్టిందే నేనురా. బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్లో చదవడమే సార్. ఫస్ట్ టైం రియల్ గా చూడడం ఇదే సార్. హలో, ఏరా సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు. మొసలి నోట్లో తల పెట్టాడుతున్నావు. నా గురించి తెలీదు నీకు. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. నువ్వు మగాడివైతే నా ముందుకి రారా. ఆ సరదా కూడా తీరుస్తా. వస్తా. మీరిచ్చిన సమాచారంతో కేఎం గాడికి మొదటి జరిగించారు. వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది. వాడింట్లోనే వాడికి కనబడి రెండో జరిపిస్తా. నాకెప్పటికప్పుడు టచ్ లో ఉండండి. అయ్యా, నక్సలైట్లు మాత్రం కాదు, మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు. ఇంకెవరై ఉంటారయ్యా? ఏమయ్యా హోము, సార్ నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉండడం కాదయ్యా, కేఎం గారి మీద ఏగవాల్తే ఒప్పుకోను. అవసరమైతే మిలిటరీని దించు, మీ ఆవిడ ఊరికి పంపించు. నువ్వు కూడా ఇక్కడే పక్కేసు పడుకో. ఆపో. ఏంటయ్యా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నా పంచే లే వస్తామయ్యా. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశానురా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. ఎందుకయ్యా టెన్షన్ పడతారు? వాడు ఎట్టుంటాడో చెప్పండి. 24 అవర్స్ 24 అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా. ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా? చూలే. వాడచ్చ అలాగే ఉంటాడ్రా. దాసు అయ్యా, ఏ దాసు అయ్యా, వాడే ఇక్కడే ఉన్నాడు. ఎవడయ్యా? వెళ్ళి పట్టుకో. నువ్వు టెన్షన్ పడకయ్యా, నేను పట్టుకుంటా కదా. హలో దాసు, వాడు నీ ముందే ఉన్నాడు చూడరా. నా ముందటే ఉన్నాడా? అదేరా, కళ్ళ జోడు పెట్టుకొని. కళ్ళద్దాలు పెట్టుకోనా? ఈడైతే కాదు కదా. వాడు కాదురా, ఇటువైపు. ఇటు పక్కన వాడు వెళ్ళిపోతున్నాడు చూడరా. నాన్న భారతరత్న, హనుమంతయ్యా. రేయ్ ద్రోహి, వద్దు, నన్ను చెప్పదు. ఏం చెయ్యను నాన్న, రమ్మన్నావుగా వచ్చా. నీకింకా టైం ఉందిలే. నాన్న చెమటలు తుడుచుకోరా. నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే. నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునే కలవచ్చు నాన్న. నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు. ఏదేమైనా 26వ తేదీలోగా నువ్వు ద్రోహివని జనాలకు నిరూపిస్తా. నువ్వు భారత రత్నానివి కాదురా, భారత ద్రోహివి. నిన్ను భారత రత్న అందుకోనివ్వను, ప్రాణాలతో ఉండనివ్వను. మొత్తం దోడనమయ్యా, ఎవడు కొత్త లేడయ్యా. ఇక్కడికి వచ్చి వాడు ఈ కేఎంనే బెదిరించాడు. ఈ కేఎంనే బెదిరించాడు రా దాసు. అయ్యా, వాడెక్కడున్నా సరే హైదరాబాద్ జల్లి పట్టిస్తా. వాడి తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ ముంగటేస్తా. వాడనైనా తెలుసుకుంటా. ఈ దా సంగతి చూపిస్తా. అరే రే 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 ఏమ్రా యువరాజ్ సింగ్,
సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టినావు. నువ్వేమన్నా సీదా ఇండియా టీం కెంచి వస్తున్నావురా? దీన్ని బట్ట నీకు ఆడికెంచి రావాలనా అన్న? పాలమూరుకెంచి వచ్చిన. అరే ఎర్ర బస్సు గిరాక అవ్వన్నా ఏందిరా కథ? అన్నను గెలవాలనే. అన్నను గలవనికి నీ ఊరు సఫాయడు అనుకున్నావా? అమ్మో అన్నా నానా నీకు దండం పెడితేనే ఈడ చిన్న మెదడు ఉంటే చితికిపోతుందనా? అది నీకున్నాదిరా? ఉందానా? చూద్దామా ఇప్పి? వద్దానా గాలిపోతుంది. ఎవరు చెప్పిర్రా నీకు? మా బామ్మ చెప్పిందానా గీడ చిన్న మెదడు ఉంటదని. అన్నను గలవమని కూడా గదే చెప్పినాదిరా? లే నేను వచ్చినానా. ఎందుకు వచ్చినా చెప్పురా నాకు. లే అన్న అన్నకే చెప్తానే. అరే అదేందో నాకు చెప్పురా. జర చెవి. అన్నపానానికి ఆపద ఉందానా? ఏందిరా? అన్నపానానికి ఆపద ఉందానా? అరే ఆడేం చెప్పాడు ఎరకరా? అన్నపరానికి ముప్పు ఉన్నాడురా. ఏంద్రాలి ఎవడో పాలమూరోడు జోస్యం గాడే నీకేదో డేంజర్ ఉందని మస్తు జోక్ చేస్తుండే. జోక్ కాదన్న అమ్మతోడు. రే వాళ్ళని మీదికి పంపుడురా, నేను కూడా అవుతా. రారా మీదికి. నమస్తేనా. నమస్తేనే. నమస్తే నమస్తే. ఏమరా పాలమూరా? అవనా. జాతకం చెప్తావురా? నా పాడానికి ఏదో డేంజర్ ఉందని చెప్పినావంట. అవనా నిజమే. అరే ఓ పాగల్, జర ఈ ఆయుషేఖ చూసినావురా? చూసినానా. నేషనల్ లెవెల్ చక్కగా ఎట్లా పోతున్నదో. నిజమే అన్న, కానీ మీకు. అరే చెప్. ఆడ పుట్టేది బ్రహ్మ రాస్తాడు, ఈడ చచ్చేది మాత మీద దాసు రాస్తాడు రా. ఈ చేతుల మీద ఎంతమంది చచ్చిపోయారో తెలుసారా నీకు? ఎంత గొప్పోడైనా టైం ఖరాబ్ ఉంటే ఎవ్వడేం చేయలేడు కదనా. అరే ఇన్ని మాటలు మాట్లాడినాక కూడా ఇంకా బతుకున్నావంటే వా గ్రేట్ రా నువ్వు. ఇంతకు నీ పేరేంది? హలో. హే దాసు. ఏమయ్యా చెప్పుండ్రి. హనుమంతు వీడియో క్లిప్పింగ్ దొరికింది. నువ్వు ఇమ్మీడియట్ గా ఇక్కడికి రా. దాసు బయలుదేరిపోయాడు రా. నేనే పంపించా. ఎవర్రా నువ్వు? నీకు బాగా కావలసిన వాణ్ణి, హనుమంతు. ఏమైంది నాన్న? ఆ హనుమంతు దాసునేసేశాడు. వాడా దాసుని చంపేసిన తాతయ్య? వీడు నీకు తెలుసా? ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు తాతయ్య. కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే వీడే నన్ను కొట్టాడు. నువ్వెంతమందిని తీసుకెళ్తావో నాకు తెలీదు, కానీ ఆ హనుమంతు బ్రతకడానికి వీల్లేదు. రారా బయటికి. వేసేంట్రా వాణ్ణి. ఎత్తండ్రా. రేయ్ చూడ్రా, నీ ముందు యముడు నిల్చున్నాడు. ఇప్పుడు చూడు, మీ తాత, మీ నాన్న, చివరికి నీతో సహా మీ 3 తరాలు నా చేతుల్లోనే చస్తున్నారు. మీరంతా నా చేతుల్లో చావాలని పదే పదే ఎంతమంది పుడతారా? రెచ్చిపోయాడు, బాగా రెచ్చిపోయాడు. నేను భారతరత్న తీసుకుంటాన్రా, భారతరత్న తీసుకుంటాను నేను. చిన్న కృష్ణమూర్తి ఏ శైవాణ్ణి. నాన్న ఒకరోజు ముందుగానే ఉండాలని ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది. ఎందుకురా? మనకు ఆడిటోరియం రిహార్సల్ ఉంటుంది. రిహార్సలా? ఎందుకు? ఫంక్షన్కి ఎవరెవరు ఎక్కడుండాలి, మన వెహికల్స్ పార్కింగ్ దగ్గర నుంచి మన స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వరకు ఏది ఎలా జరగాలనేది చెప్తారు. రావయ్యా, ఏంటి విషయాలు? సార్, ఉస్మాన్ సాగర్లో ఒక శవం దొరికింది.
పెద్దోడా ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? అది మీ మనవడ గారి శవం. అంటున్నావు? ఏంటి నువ్వు కూర్చోది? చిన్న కృష్ణమూర్తి సార్, బాడీతో పాటు ఈ క్యాసెట్ దొరికింది సార్. నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. సిటీలో కనిపించకుండా పోయిన ఆడపిల్లలు ఎలా పోయారు, ఏమైపోయారో చెప్పరా. అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశాను. అదే చంపడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? మా తాత ఏదో పని చేసినా సాక్ష్యం లేకుండా చెయ్యాలన్నాడు. మంచి సలహా ఇచ్చాడు రా నీ తాత. నీ తాతకి భారతరత్న ఇయ్యాల్సిందే. లేరా రేయ్, నన్ను క్షమించొద్దు. నిన్ను క్షమిస్తే నీ చేతిలో బలైపోయిన అమాయకమైన ఆడపిల్లలు నన్ను క్షమించర్రా. నన్ను చేతు నీకు దండం పెడతాను. మళ్ళీ జన్మంటూ ఉంటే అలాంటి తాతకి మనవడుగా పుట్టించకూడదని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోరా. కంగారు పడకు కృష్ణమూర్తి, నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు. పొరపాటున జనం నిన్ను మనిషి అనుకుంటారు. అరవకురా, సాక్ష్యం లేకుండా చేయడం నీ స్టైల్. సాక్ష్యాన్ని నీ చేతికిచ్చి కూడా దాన్ని పనికి రాకుండా చేయడం నా స్టైల్. నీ మనవడు చచ్చినందుకు ఈ సిటీలో ఉన్న ఆడపిల్లలందరి తరపున నీ ఇంట్లో నేను బాంబు పేలుస్తున్నా. బాంబా? ఏంట్రా కృష్ణమూర్తి, రాళ్ల వెంట రప్పల వెంట పరుగులు తీస్తున్నావు? అంటే హనుమంతు ఆపరేషన్ మొదలెట్టాడనమాట. రేయ్, నీకు మొదలు పెట్టడమే తెలుసు, కానీ మా నాన్నకు ముగింపు పలకడం కూడా తెలుసు. నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నన్ను చంపడానికి తీసుకొచ్చారని నాకు తెలుసురా. నీ కళ్ళల్లో భయం నాకు కనిపిస్తోంది. అదేరా అదేరా నాకు కావలసింది. కృష్ణమూర్తి, చస్తున్నందుకు నాకు బాధగా లేదురా. కాకపోతే ఈ హనుమంతు నిన్నెలా చంపాడో కళ్ళారా చూసి పైనున్న మా హనుమంతయ్యకు కథలు కథలుగా చెప్పాలని ఉందిరా. సీతారామయ్య, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నువ్విక్కడ ఎలా కుక్క చావు చచ్చావో వెళ్ళి ఆ హనుమంతయ్యకు చెప్పుకో. తరువాత వాడి మనవండి నేనెలా చంపానో వాడు ఊహించుకుంటాడు. కమిషనర్, షూట్ చేయవండి. సీతారామయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్లో వెళ్ళదు. 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కో దారి వస్తుంది. ఆ దారి గుండా వెళ్ళండి. ప్రొద్దున కల్లా ఖచ్చితంగా మీరు అక్కడికి చేరాలి. తెల్లారితే వాడి మనుషులు అలర్ట్ అవుతారు. బామ్మ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. కేఎం గారిని తీసుకుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ చేరతాను. మీరు ఎలాగైనా 12:59 అక్కడ ఉండాలి. మన ప్లాన్లో ఎలాంటి మార్పులు లేవు. 12:59 నేను కేఎం గారిని తీసుకుని మీ ముందు ఉంటాను. ఇక నుంచి ప్రతి క్షణం మనం అలర్ట్గా ఉండాలి. నేను ఇక్కడ దిగిపోతాను. హనుమంతు, జాగ్రత్త, వాడు ఎంతకైనా తెగిస్తాడు. నా గురించి కంగారు పడకు సీతారాం తాతయ్య. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. పిండ ప్రధాన దేవతాభ్యో సార్, ఢిల్లీ ఫ్లైట్ కి టైం అవుతుంది. అక్కడ కూడా మీ సెక్యూరిటీ ఏర్పాట్లు జరిగాయి. సీతారామయ్య దొరికాడా? లేదు సార్, సీతారామయ్య కోసం మా పోలీసులు సిటీ అంతా జల్లెడ వేస్తున్నారు. జల్లెడ వేస్తున్నారా? అందరినీ కూలి పనికి పంపించు.
ఇసుక పట్టి సాయంత్రానికి కూలీ తెచ్చి నీ చేతిలో పోస్తారు. అయ్యా పిండాల నిమజ్జనం చేసిరండి. పెద్దోడా, నా మనవడికి నేను కూడా పిండ ప్రదానం చెయ్యాలి. వీణ్ణి చంపిన వాణ్ణి నా చేతులతో చంపి వాడి సమాధి దగ్గర పాతేస్తాన్రా. అప్పుడే వీడి ఆత్మకు శాంతి. నానా 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 ప్లీజ్ సార్. కేఎంని కిడ్నాప్ చేస్తుంది నక్సలైట్లా టెర్రరిస్ట్లా ఇంకెవరి మీద అనుమానం ఉందా? కిడ్నాపర్స్ నుంచి ఫోన్ కూడా రాలేదా సార్? వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటారా మీరు? ప్లీజ్, ఇంతవరకు మాకే ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ 24 గంటల్లో తప్పకుండా పట్టుకుంటాం. తెలిసిన వీళ్ళెవరూ బతకూడదు. వీళ్ళెవరూ బతకూడదు. నీ సీతారాయొచ్చాడు. హలో, నేను కేఎం గారి కొడుకును మాట్లాడుతున్నాను. నాన్నగారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? సార్, ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్ చేశాం సార్. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా మొత్తం అన్ని బోర్డర్లు అలర్ట్ చేయండి. ఎలా ఉన్నావన్నయ్యా? నువ్వెలాగున్నావు చెల్లెమ్మా? నాకేమన్నయ్యా, ఆయనే మనవడిగా పుట్టి నాతోనే ఉన్నారు. హనుమంతుని తీసుకురాలేదని నాకెంత పెద్ద శిక్ష వేశావన్నయ్యా. క్షమించమ్మా. హలో మానసా, ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఉంది కదా? ఈరోజు తప్పకుండా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. కరెక్ట్ గా 12:59 కి కౌంట్ డౌన్ ఆన్ చేస్తాను. ఓకే సార్. సీతారామయ్య గారు, ఈరోజు హనుమంతు తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు. వాడు మాట ఇచ్చాడంటే భగవంతుడు వరం ఇచ్చినట్టే. హలో కమిషనర్ గారు, నేను హనుమంతుని. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరయ్యా నువ్వు? అసలే మేము టెన్షన్ గా ఉంటాను. ఆ టెన్షన్ కారణమే నేను సార్. ఏమంటున్నావు? డ్యూటీలో లేని పోలీసుల్ని పిలిపించి వాళ్ళ టైంని, ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేయకండి. మీరు వెతికే కేఎం కృష్ణమూర్తి గడు నాతోటే ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధీవేలో ఉన్నా సార్. నేను చెప్పిన చోటుకొస్తే కేఎంని తీసుకెళ్లొచ్చు. చెప్పు, ఎక్కడికి రావాలి? నరసింగపురం అనే కుగ్రామం, ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చూడండి.
కృష్ణమూర్తి, నీ అడుగు మాట చేతల్లో ఏదైనా తేడా వచ్చిందో పేకులు తీస్తా. మా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆటలాడుకుంటున్నావా నువ్వు? ఆటలు ఆడుతుంది నేను కాదు కమిషనర్. కేఎం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో ఆడిన ఆటలు చూడాలంటే మీ దగ్గర టీవీ ఉంటే ఆలస్యం చేయకుండా ఎస్ ఛానల్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారం. కేఎం గారు, నేను మీ అందరికీ కేఎం గానే పరిచితుణ్ణి. కానీ ఈ కేఎం కృష్ణమూర్తిగా పుట్టి పెరిగి పెద్దవాడైన ఊరు ఈ నరసింగాపురం. అసలిప్పుడు ఈ ఊర్లో ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలోనే ఈ ఊరు లేదు. దానికి కారణం నేను ద్రోహిని, దేశద్రోహిని. భారతరత్న అందుకోవడానికి నేను అనర్హుణ్ణి. హనుమంతు, నన్ను వదిలిపెట్టు. ప్రాణాలతో నన్ను వదిలిపెట్టు హనుమంతు. సీతారామయ్య, సీతారామయ్య, జరిగిన యథార్థం వాస్తవం అంతా చెప్పాను. నన్ను వదిలేయమని చెప్పరా? అమ్మా, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టమని. దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు అంటారా? కానీ నిన్ను మాత్రం యావత్ ఆంధ్రదేశ ప్రజానికం నువ్వు ఆంధ్రదేశంలో పుట్టిన భారతరత్నం అని అభిమానించి ఆరాధించారా. అందులో నేను ఒకణ్ణి. నిన్ను వదలాలా వద్దా అనేది నీ చేతిలో నమ్మి మోసపోయిన ఈ ఆంధ్రదేశ ప్రజానికమే నిర్ణయిస్తుంది. ఈ ఆంధ్రదేశం నుంచి ఏ ఒక్కడైనా నిన్ను క్షమించి వదిలేయమని నాకు ఫోన్ చేసి చెప్తే వదిలేస్తా. అందరికీ నమస్కారం. ఈ కృష్ణమూర్తిని క్షమించి వదిలేయమని మీరు నాకు చెప్పాలనుకుంటే నా నంబర్ 9848136367. హలో బాబు, భగవంతుడు అక్రమాల్ని అరికట్టడానికి అప్పుడప్పుడు అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనలాగే అవతారం మీరు ఎత్తండి. చెప్పండి సార్. హనుమంతన్న, నేను అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షుడిని సంతోషిని మాట్లాడుతున్నా. వాడు దేశద్రోహేనా? వాడిని చంపేయనా? హలో సార్, కృష్ణమూర్తి, మనిషి బతికున్న రోజుల్లో వందల వేల మందిని వెనకాల తిప్పుకోవడం గొప్ప విషయం కాదురా. వాడు చచ్చాక ముయ్యడానికి నలుగురినైనా సంపాదించుకోవాలరా. నీ బతుక్కి ఒక్కడు కూడా లేడురా. నువ్వు కేఎం కింగ్ మేకర్. నాన్నా, రండి, అందరు రండి. ఒక్కడు కూడా బతకూడదు. అందరినీ నరికి పారేయండి. మీరు కవరేజ్ ఆపకండి. వీళ్ళ క్లైమాక్స్ ని జనం లైవ్ లో చూడాలి.
వందే మాతరం. హనుమంతు కరెంట్ గా చెప్పాలంటే నీ వల్ల నా వల్ల మన ఊరి పేరు దుబాయ్ దాకా వెళ్ళిపోయింది. నీ వల్ల కాదు, మా అల్లుడు హనుమంతు వల్ల దుబాయ్ దాకా కాదు బొంబాయి దాకా వెళ్ళిపోయింది. హలో, బాంబే కన్నా దుబాయ్ దూరం. అవునా? రాత్రి బుస్ గారు నేను చాలాసేపు ఫోన్ లో మాట్లాడుకున్నాం, ఈ విషయం చెప్పలేదేంటి? రాత్రి సెల్ ఫోన్ ఆపేసి కూర్చొని ఉంటాడు. చెప్పండి చెప్పండి. ఓకేనా మళ్ళీ నువ్వేంటి దండతో? జాబ్ అమ్మా, నీ జాబు టీవీలో. టీవీకి రిజైను, హనుమంతుతో నా లైఫ్ కి డిజైను. అయితే ఓకే. నా మీద కదా అటాక్ అక్కడ తీయ నన్ను ఏదో కట్నం ఇచ్చుకునేసుకున్నాడు డిజైనింగ్ డిజైనింగ్ అంటున్నారేంటి? తప్ప నా లైఫ్ డిజైనింగ్ అంతా నా బేబీ తోటే. అది నా హనుమంతు. సీతారామయ్య అయ్యా హనుమంతు జయం విజయం.